నమస్తే ఫ్రెండ్స్. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణపై పోలీసులు కేసును వేగవంతం చేశారు. నా అన్వేషణపై పంజగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. గత సంవత్సరం కరాటీ కళ్యాణి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని హిందూ దేవతలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసహ్యకరంగా మాట్లాడుతూ వీడియోలు పోస్టు చేశారని కేసు నమోదు చేయడం జరిగింది. కరాటీ కళ్యాణి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఈ యొక్క విషయాలు మొత్తం పేర్కొనడం జరిగింది. 352, 79, 299 VNS సెక్షన్ 67 IT యాక్ట్ కింద అన్వేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ యొక్క కేసులో భాగంగానే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎక్కడైనా సరే విదేశాలలో కావచ్చు, విదేశాలలో ఒక చోట నుంచి ఇంకో చోటకు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో మరి విమాన అధికారులు గనక ఇతన్ని గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మనం గత ఇయర్లో చూసినట్లయితే, గత సంవత్సరంలో చూసినట్లయితే ఐబొమ్మ రవిని ఎలా లుకౌట్ నోటీసులు జారీ చేసి పోలీసులు పట్టుకున్నారో అదేవిధంగా నా అన్వేషణ కూడా పట్టుకొని ఇండియాకు తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ యూట్యూబ్లో సంచలనాత్మకమైనటువంటి వీడియోలు చేస్తూ అత్యద్భుతమైనటువంటి ప్రదేశాలు, విదేశాలు చూపిస్తూ వాటి యొక్క సంస్కృతిని కూడా వ్యక్తపరుస్తూ మరి కోటాను కోట్లు గడించినటువంటి అన్వేష్ నోటి దురుసు వల్ల ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కానీ సభ్యత సంస్కారంగా మాట్లాడుతూ మరి అన్ని మతాలను గౌరవిస్తూ మరి హిందూ దేవతలపై పలు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది తప్పుగానే భావించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మరి మీరు చూసినట్లయితే, కొన్ని వీడియోలో చూసినట్లయితే సీతాదేవి, హిందూ పవిత్రమైనటువంటి దేవతలుగా పూజిస్తున్నటువంటి సీతాదేవి, తర్వాత ద్రౌపది దేవిని కూడా మరి దుర్భాషలు అన్నట్లు మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో. ఏ టీషర్ట్లు వేసుకున్నారని వాళ్ళకు మరి అత్యాచారం జరిగింది అని చెప్పేసి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అన్వేషణని మనం చూసే ఉంటాం. దీనిపై పలు హిందూ సంఘాలు కావచ్చు, పలు అటు వేలాదిగా ఉన్నటువంటి, లక్షలాదిగా ఉన్నటువంటి హిందూ భక్తులు కావచ్చు ఆందోళనకు దిగి ఆక్రందనగా ఫీల్ అవుతూ అన్వేష్పై మరి పలు చట్టాల కింద కేసులు నమోదు చేసి మరి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కరాటీ కళ్యాణి ఈ యొక్క కేసును ఛాలెంజ్గా తీసుకొని పంజగుట్ట పోలీసులకు ప్రతి విషయాన్ని కూడా లిఖితపూర్వకంగా ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి కేసును నమోదు చేసినట్లు తెలుస్తుంది. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వెంటనే అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ కంట్రీలోనున్నా కానీ అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. విమానాశ్రయాల్లో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో మరి వైమానిక అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎలర్ట్ అయి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఎలాంటి విషయాలు ఏ ఒక్కడైనా సరే, ఏ ఒక్క మతం గురించైనా, మత గురువుల గురించి కావచ్చు, స్వామీజీల గురించి కూడా అతను చూసినట్లయితే బత్తాయిలు అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏది ఏమైనా ఆయన మంచి నడవడికతో మంచిగా మాట్లాడుతూ వీడియోలు చేస్తూ మరి ఇతరత్ర దేశాలు, వాటి యొక్క సంస్కృతులు, వాటి యొక్క ప్రదేశాలు అందంగా చిత్రీకరించి చూపిస్తున్నటువంటి అన్వేష్కి ఈ రోజున ఇలాంటి క్లిష్టమైనటువంటి సమస్యలో ఇరుక్కోవడం అనేది జరిగింది. ఎంత సంపాదించినా, ఏది చేసినా నోటిని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి. ప్రతి ఒక్కరికి ఉంది. ఇలా పాటిస్తూ మంచిగా మాట్లాడుతూ మంచిగా అందరినీ గౌరవిస్తూ మన ఇండియా పేరు ప్రఖ్యాతులు పెంపొందించేలా ప్రతి ఒక్కరు కృషి చేస్తారని చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్.